హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ఎక్స్పర్ట్ ఆన్లైన్ క్లాసెస్. మనం ఈ షార్ట్ వీడియోలో ఒక కాన్సెప్ట్ నేర్చుకుందాం. ఇట్స్ కాల్డ్ మిక్స్డ్ ఎకానమీ. బేసిక్గా మన ఇండియన్ ఎకానమీని మిక్స్డ్ ఎకానమీ అంటారు. నో వాట్స్ ద మీనింగ్ ఆఫ్ మిక్స్డ్ ఎకానమీ అంటే బేసిక్గా హ్యూమన్ బీయింగ్స్కి వాళ్ళ డే టు డే లైఫ్లో వాళ్ళకి కావాల్సిన గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసే రెస్పాన్సిబిలిటీ గవర్నమెంట్ది. బట్ ఎవరికైతే పర్చేసింగ్ పవర్ ఉంటుందో వాళ్ళకి మాత్రం గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రైవేట్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు, బికాస్ వాళ్ళకి లాభాలు వస్తాయి కాబట్టి. అండ్ అట్ ద సేమ్ టైం ఎవరైతే వాళ్ళని అఫోర్డ్ చేయలేరు ఆ బేసిక్ గూడ్స్ అండ్ సర్వీసెస్ వాళ్ళ లైఫ్లో, వాళ్ళకి గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది. ఈ విధంగా బోత్ గవర్నమెంట్ అఫోర్డ్ చేయలేని వాళ్ళకి, ప్రైవేట్ వాళ్ళకి ఎవరైతే అఫోర్డ్ చేస్తారో ప్రైవేట్ వాళ్ళిద్దరూ కలిసి వాళ్ళ బేసిక్ గూడ్స్ అండ్ సర్వీసెస్ పీపుల్కి ప్రొవైడ్ చేయడమే ఇట్స్ అ కాంబినేషన్ ఆఫ్ మిక్స్డ్ ఎకానమీ. ఐల్ ఎక్స్ప్లెయిన్ విత్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ యూ. ఓకే, లెట్స్ సీ. మనకి ఇక్కడ ఒక ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఎకనామీలో 60% ఆఫ్ ద పీపుల్ పూర్ ఉన్నారనుకుందాం. 60% ఆఫ్ ద పీపుల్ ఆర్ పూర్. ఆన్ ద అదర్ హ్యాండ్ మనకి రెస్ట్ ఆఫ్ ద 40% ఆఫ్ ద పీపుల్ హ్యాస్ గుడ్ పర్చేసింగ్ పవర్. రిచ్ అని నేను అనను, గుడ్ పర్చేసింగ్ పవర్. పర్చేసింగ్ పవర్ అంటే మీనింగ్ ఏంటంటే పర్చేసింగ్ పవర్ అంటే ఇట్స్ ఎబిలిటీ టు పర్చేస్ ద గూడ్స్ అండ్ సర్వీసెస్ ఇన్ దర్ మార్కెట్ విత్ ద మనీ దే హ్యావ్. అదే మీనింగ్ ఆఫ్ ద పర్చేసింగ్ పవర్ ప్యారిటీ. 60% ఆఫ్ ద పూర్ ఉన్నారు. లెట్స్ సే 40% ఆఫ్ ద పీపుల్కి గుడ్ పర్చేసింగ్ కెపాసిటీ ఉంది. లెట్స్ సే ట్రాన్స్పోర్ట్ అనేది ఒక బేసిక్ సర్వీస్ కదా. ట్రాన్స్పోర్ట్ అనేది ఒక బేసిక్ సర్వీస్ రిక్వైర్డ్ ఫర్ ద హ్యూమన్ బీయింగ్స్. పేదవాడు కానీ ఆర్ నార్మల్ మిడిల్ క్లాస్ పీపుల్ కానీ ఎవరికైనా ట్రాన్స్పోర్ట్ అనేది ఒక బేసిక్ సర్వీస్, అవునా కదా? ఇప్పుడు చూడండి, సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక మనకి ప్రైవేట్ ట్రావెల్స్ ఉందనుకుందాం. ఒక ప్రైవేట్ ట్రావెల్స్ ఉంది. ఈ ప్రైవేట్ ట్రావెల్స్ మనకి బస్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తాయి కదా, మీకు తెలిసిందే కదా ప్రైవేట్ ట్రావెల్స్, రైట్? అవునా కదా? ప్రైవేట్ ట్రావెల్స్, రైట్? ఈ ప్రైవేట్ ట్రావెల్స్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి 100 కిలోమీటర్స్కి, లెట్స్ సే 100 కిలోమీటర్స్కి 500 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. ఓకే, ఈ 100 కిలోమీటర్స్కి 500 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు అనుకుందాం ట్రావెల్కి. అయితే ఇప్పుడు చూడండి 500 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు 100 కిలోమీటర్స్కి. ఈ 100 రూపీస్ ఆ 100 కిలోమీటర్స్కి 500 రూపీస్ ఎవరు అఫోర్డ్ చేయగలరు? ఈ గుడ్ పర్చేసింగ్ కేపబిలిటీ ఉన్న వాళ్ళైతే అఫోర్డ్ చేయగలరు, అవునా కదా? వీళ్ళైతే అఫోర్డ్ చేయగలరు. అదే పాపం పూర్ పీపుల్ అఫోర్డ్ చేయగలరా? లేదు. కానీ ట్రాన్స్పోర్ట్ వాళ్ళకి బేసిక్ సర్వీస్ కదా. ట్రాన్స్పోర్ట్ అనేది వాళ్ళకైనా సరే బేసిక్ సర్వీస్. ఇప్పుడు బీహార్, ఉత్తరప్రదేశ్ ఇలాంటి ఏరియాస్ నుంచి ఆర్ మన పల్లెటూరుల నుంచి కూడా లోకల్ ఏరియాస్ నుంచి సిటీస్కి వస్తుంటారు. హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ఎక్స్పర్ట్ ఆన్లైన్ క్లాసెస్. ఈ షార్ట్ వీడియోలో మనం మిక్స్డ్ ఎకానమీ అంటే ఏంటి తెలుసుకుందాం. బేసిక్గా ఇండియా అనేది ఒక మిక్స్డ్ ఎకానమీ. ఇండియన్ ఎకనామిక్ సిస్టమ్ అనేది ఒక మిక్స్డ్ ఎకనామిక్ సిస్టమ్. అసలు బేసిక్గా మిక్స్డ్ ఎకనామిక్ సిస్టమ్ అంటే ఏంటని క్లియర్గా తెలుసుకుందాం విత్ అన్ ఎగ్జాంపుల్. లెట్స్ ఇమాజిన్ మన ఇండియన్ ఎకానమీలో లెట్స్ సే 60% ఆఫ్ ద పీపుల్ ఉన్నారు. లెట్స్ సే 60% ఆఫ్ ద పీపుల్ అనేవాళ్ళు పూర్ అని అనుకుందాం. ఓకేనా? వాళ్ళకి పర్చేసింగ్ కెపాసిటీ చాలా తక్కువ ఉంది. ఓకేనా? పర్చేసింగ్ కెపాసిటీ అనేది చాలా తక్కువ ఉంది. అండ్ లెట్స్ సే 40% ఆఫ్ ద పీపుల్ ఉన్నారు. రెస్ట్ ఆఫ్ ద 40% ఆఫ్ ద పీపుల్, లెట్స్ సే 40% ఆఫ్ ద పీపుల్కి, మిగతా 40% ఆఫ్ ద పీపుల్కి దే హ్యావ్ సమ్ గుడ్ పర్చేసింగ్ కెపాసిటీ, గుడ్ పర్చేసింగ్ పవర్. వాళ్ళకి గుడ్ పర్చేసింగ్ పవర్ ఉంది. ఓకేనా? రెస్ట్ ఆఫ్ ద 40% ఆఫ్ ద పీపుల్కి గుడ్ పర్చేసింగ్ పవర్ ఉంది. ఓకే, లెట్స్ సే ఇప్పుడు బేసిక్గా హ్యూమన్ బీయింగ్స్కి వాళ్ళ డే టు డే లైఫ్లో ఎడ్యుకేషన్, ట్రాన్స్పోర్ట్, హెల్త్ ఇలాంటివన్నీ కొన్ని బేసిక్ గూడ్స్ అండ్ సర్వీసెస్ కావాలి కదా వాళ్ళ సర్వైవల్ కోసం. ఈ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసేది ఎవరు ప్రొవైడ్ చేస్తారు అనే బేసిస్ మీదే ఒక ఎకానమీ స్టేట్ ఎకానమీయా, మిక్స్డ్ ఎకానమీయా ఆర్ మార్కెట్ ఎకానమీ డిసైడ్ అవుతుంది. మన ఇండియన్ ఎకానమీ మిక్స్డ్ ఎకానమీ కాబట్టి అది ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. లెట్స్ సే మనకి ట్రాన్స్పోర్ట్ అనేది ఒక బేసిక్ సర్వీస్. అది బోత్ పూర్ పీపుల్కి కావాలి అండ్ మిడిల్ క్లాస్ పీపుల్కి కూడా కావాల్సి వస్తుంది, అంటే నార్మల్ పీపుల్కి కూడా కావాల్సి వస్తుంది. లెట్స్ సే మనకి కూడా ట్రావెల్ కంపెనీ ఉందనుకుందాం. లెట్స్ సే ఒక ప్రైవేట్ ట్రావెల్ ఉందనుకుందాం. ప్రైవేట్ ట్రావెల్స్ కంపెనీ ఉంది. ఈ ప్రైవేట్ ట్రావెల్స్ కంపెనీ ఏం చేస్తుంది? లెట్స్ సే 100 కిలోమీటర్స్ ఆఫ్ ద జర్నీకి, లెట్స్ సే ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు 100 కిలోమీటర్స్ ఆఫ్ ద జర్నీకి సే ఫర్ ఎగ్జాంపుల్ 500 రూపీస్ ఛార్జ్ చేశారనుకుందాం. 100 కిలోమీటర్స్ ఆఫ్ ద జర్నీకి లెట్స్ సే 500 రూపీస్ బస్ ఫేర్ పెట్టారనుకుందాం. ఇప్పుడు చెప్పండి మీరే, ఈ 100 కిలోమీటర్స్ ఆఫ్ ద ట్రావెల్కి 500 రూపీస్ టికెట్ పెట్టి ఈ గుడ్ పర్చేసింగ్ పీపుల్ కొనగలరా? ఎస్, దే కెన్ అఫోర్డ్ ఇట్.
వాళ్ళు అఫోర్డ్ చేయగలరు, వాళ్ళ టికెట్ కొనగలరు. సే ఫర్ ఎగ్జాంపుల్ మనకి సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉంటారు, వీళ్ళందరూ సాటర్డేస్ ఏం చేస్తారు, వాళ్ళు ఊరికి వెళ్ళిపోతుంటారు అనమాట. సో 100 కిలోమీటర్స్కి అట్లా 500 రూపీస్ పెట్టడం వాళ్ళకి ప్రాబ్లం లేదు, బికాస్ దే హ్యావ్ సమ్ గుడ్ పర్చేసింగ్ కెపాసిటీ. ఓకేనా, పర్చేసింగ్ కెపాసిటీ అంటే ద ఎబిలిటీ ఆఫ్ దర్ మనీ టు పర్చేస్ ద గూడ్స్ అండ్ సర్వీసెస్, వాళ్ళు అఫోర్డ్ చేయగలరు. అదే పూర్ పీపుల్ చెప్పండి మా, అదే పూర్ పీపుల్ ఆ 100 కిలోమీటర్స్ ట్రావెల్కి 500 రూపీస్ అఫోర్డ్ చేయగలరా ప్రైవేట్ ట్రావెల్స్లో? ఓకేనా, లెట్స్ సే ఇట్ ఈస్ ప్రైవేట్ ట్రావెల్స్. ఓకే, చేయగలరా? చేయలేరు. దే కాంట్ అఫోర్డ్ చేయలేరు. ఇప్పుడు చూడండి, ఒక ప్రైవేట్ బస్ సే ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ 2 రోస్ కానీ 3 రోస్ కానీ ఖాళీ ఉన్నప్పటికీ కూడా రోడ్డు మీద నడిచి వెళ్తున్న పూర్ పీపుల్ ఉంటారు చూసారా, వాళ్ళని ఎక్కించుకొని తీసుకెళ్తాయా? సీట్ల ఖాళీ ఉన్నా కూడా ప్రైవేట్ ట్రావెల్స్ వాళ్ళు ఎక్కించుకొని తీసుకెళ్లరు. కానీ ట్రాన్స్పోర్ట్ అనేది ఈ పూర్ పీపుల్కి కూడా బేసిక్ సర్వీసే, అవునా కాదా? సే ఫర్ ఎగ్జాంపుల్ సిటీకి రావాలనుకుంటున్నారు మా, పల్లెటూరుల నుంచి చాలామంది కన్స్ట్రక్షన్ వర్కర్స్ ఉంటారు, లేబరర్స్ ఉంటారు, వీళ్ళందరూ ఎక్కడికి వస్తారు? సిటీకి రావడానికి బేసిక్ ట్రాన్స్పోర్ట్ కావాలి కదా. సే ఫర్ ఎగ్జాంపుల్ 100 కిలోమీటర్స్లో సిటీ ఉంది, అక్కడికి వెళ్ళి పని చేసుకోవాలనుకుంటున్నారు, రోజు కూలీలు చేసుకోవాలనుకుంటున్నారు. అలాంటి వాళ్ళు ఈ 500 రూపీస్ పెట్టి ఆ ప్రైవేట్ ట్రావెల్స్లో బస్సులో రాగలరా? రాలేరు. ఇప్పుడు ఈ పూర్ పీపుల్కి కూడా బేసిక్ సర్వీస్ కావాలి కాబట్టి ఇప్పుడు ఏం చేస్తుంది, ఎక్కడైతే ప్రైవేట్ వాళ్ళు, గుర్తుపెట్టుకోండి, ఎక్కడైతే ప్రైవేట్ వాళ్ళు షై అవే అయిపోతారో, వెన్ ఎవర్ ప్రైవేట్ షైస్ అవే ఇన్ ప్రొవైడింగ్ అ బేసిక్ సర్వీస్ ఆర్ గుడ్ టు ద పీపుల్, దేర్ కమ్స్ ద గవర్నమెంట్ అండ్ ప్రొవైడ్స్ ద సేమ్ సర్వీస్ అండ్ సేమ్ గుడ్ టు ద పీపుల్, అండ్ దట్స్ కాల్డ్ అ మిక్స్డ్ ఎకానమీ. అర్థమైందా? ఇక్కడ ప్రైవేట్ వాళ్ళు వీళ్ళకి, సే ఫర్ ఎగ్జాంపుల్ ప్రైవేట్ వాళ్ళు వీళ్ళు ఎంత అఫోర్డ్ చేస్తారంటే, సే ఫర్ ఎగ్జాంపుల్ అదే 100 కిలోమీటర్స్కి లెట్స్ సే ఈ పీపుల్ లెట్స్ సే 100 కిలోమీటర్స్కి లెట్స్ సే ఒక 100 రూపీస్ పే చేయగలరు అనుకుందాం. ఈ 100 కిలోమీటర్స్ ఆఫ్ ద డిస్టెన్స్ ట్రావెల్కి ఆ పూర్ పీపుల్ 100 రూపాయలు పెట్టగలరు అనుకుందాం మనం. కానీ ఆ 100 రూపీస్కి ఈ ప్రైవేట్ వాళ్ళు మనకి ట్రావెల్స్ ప్రొవైడ్ చేయగలుగుతారా? ప్రొవైడ్ చేయరు. ఎందుకు చేయరు? వాళ్ళకి 100 రూపీస్ కానీ టికెట్ పెడితే వాళ్ళకి ప్రాఫిట్స్ రాదు కాబట్టి, వాళ్ళు అనుకున్న రేంజ్లో ప్రాఫిట్స్ రావు కాబట్టి వాళ్ళకి. సో వెన్ ఎవర్, బాగా గుర్తుపెట్టుకోండి నా స్టేట్మెంట్ని, వెన్ ఎవర్ ప్రైవేట్ షైస్ అవే, వెళ్ళిపోతారు, వెన్ ఎవర్ ప్రైవేట్ షైస్ అవే ఇన్ ప్రొవైడింగ్ అ బేసిక్ గుడ్ ఆర్ సర్వీస్ టు ద పీపుల్, బేసిక్ గుడ్ ఆర్ సర్వీస్ టు ద పీపుల్, దేర్ ఎంటర్స్ ద గవర్నమెంట్ అండ్ ప్రొవైడ్స్ ద సేమ్ గుడ్ అండ్ సర్వీసెస్ ఫర్ ద పీపుల్. ఇప్పుడు ఏం చేస్తుంది గవర్నమెంట్? ఏం చేస్తుంది? అప్పుడు ఆర్టీసీ తీసుకొస్తారు. ఓకేనా, మీకున్నాయి కదా ఒకప్పుడు రెడ్ బస్సెస్, ఇప్పుడు ఆర్టీసీ వస్తుంది, ఆర్టీసీ బస్ వేస్తారు. ఇన్ ద ఆర్టీసీ బస్ దే కెన్, ఆర్టీసీ బస్లో ఫేర్ ఎంత పెడతారు? వాళ్ళకి చాలా తక్కువ ఉంటుంది మనకి, రైట్? సే ఫర్ ఎగ్జాంపుల్ 100 కిలోమీటర్స్కి వాళ్ళకి సేమ్ 100 రూపీస్కి మాత్రమే ఇస్తారనమాట. అప్పుడు వీళ్ళు దీంట్లో ట్రావెల్ చేస్తారు. ఓకే, అందుకే ఆర్టీసీ నష్టాల్లో ఉన్నా కూడా స్టిల్ నడపడానికి రీజన్ ఏంటంటే ఇది రీజన్. సో వెన్ ఎవర్ ప్రైవేట్ షై అవే ఇన్ ప్రొవైడింగ్ ద బేసిక్ గూడ్స్ అండ్ సర్వీసెస్ టు ద పీపుల్, వెళ్ళిపోతే వాళ్ళకి లాభాలు రావని వాళ్ళు కానీ ప్రొవైడ్ చేయకుండా వెళ్ళిపోతే అక్కడ గవర్నమెంట్ ఎంటర్ అయ్యి వాళ్ళు ఏదైతే ప్రొవైడ్ చేయలేకపోయారో అదే సేమ్ గూడ్ని కానీ సర్వీస్ని కానీ ప్రొవైడ్ చేస్తే దాన్నే మిక్స్డ్ ఎకానమీ అంటారు మా. ఓకేనా, అర్థమైందా? ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇంకో ఎగ్జాంపుల్, లెట్స్ సే మనకి ప్యాడీ ఉంది, ఆర్ ఐ వుడ్ సే నాట్ ప్యాడీ, ఐ వుడ్ సే రైస్ ఉంది. ఇప్పుడు మనకి రైస్ అనేది బేసిక్గా గుడ్ కదా, స్టేపుల్ క్రాప్ కదా. లెట్స్ సే రైస్ అనేది 1 kg 50 రూపీస్ ఉంది. రైస్ అనేది సరే ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్లో 1 kg 50 రూపీస్ ఉంది. ఇప్పుడు ఈ గుడ్ పీపుల్ ఏంటి అంటే, గుడ్ పర్చేసింగ్ కెపాసిటీ ఉన్న వాళ్ళు ఏంటి, ఆ డీమార్ట్కో లెట్స్ సే డీమార్ట్కి ఆర్ ఏదో ఒక మార్కెట్కి వెళ్ళి ఆ 50 రూపీస్ పెట్టి దాన్ని కొనుక్కోగలరు. కానీ ఈ పూర్ పీపుల్ కొనుక్కోగలరా? 50 రూపీస్ పర్ కేజీ పెట్టి కొనుక్కోగలరా? వాళ్ళు దే అఫోర్డ్ చేయలేరు పాపం, పూర్ పీపుల్ కదా, పర్చేసింగ్ కెపాసిటీ తక్కువ ఉంది. అప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుంది? గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే, ఆ సిచ్యువేషన్లో పీడిఎస్ సిస్టమ్, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్, అదే మా రేషన్ షాప్స్ ఉంటాయి కదా పల్లెటూరులో, డైరెక్ట్గా మన డోర్ స్టెప్కి 3 రూపీస్ పర్ కేజీ ప్రొవైడ్ చేస్తుంది. ఓకేనా, 3 రూపీస్ పర్ కేజీ ప్రొవైడ్ చేస్తుంది. నేను చెప్తున్నాను చూడండి ఇక్కడ నా డెఫినేషన్. వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ మిక్స్డ్ ఎకానమీ? వెన్ ఎవర్ ద ప్రైవేట్, బాగా గుర్తుపెట్టుకోండి, వెన్ ఎవర్ ద ప్రైవేట్ షై అవే ఇన్ ప్రొవైడింగ్ ద బేసిక్ సర్వీసెస్ అండ్ గూడ్స్ to the people, there enters the government and provides the same service and good to the people at an affordable prices, and that's called a mixed economy. అర్థమైందా మీకు? ఇది మనకు చూడండి, ఈ విధంగా గవర్నమెంట్ ప్రొవైడ్ చేయడాన్ని స్టేట్ ఎకానమీ, స్టేట్ అంటారు. ఈ విధంగా గవర్నమెంటే పీపుల్కి కావాల్సిన గూడ్స్ అండ్ సర్వీసెస్ అన్ని ప్రొవైడ్ చేస్తే దాన్ని స్టేట్, ఓకేనా, ద స్టేట్ మార్కెట్ మన స్టేట్ ఎకానమీ అంటారు. ఈ విధంగా ప్రైవేట్ వాళ్ళకి కావాల్సిన గూడ్స్ అండ్ సర్వీసెస్ కానీ ప్రొవైడ్ చేస్తే దాన్ని, ఓకేనా, మార్కెట్ ఎకానమీ అంటారు. దీన్ని
ప్రైవేట్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తే దాన్ని మార్కెట్ ఎకానమీ అంటారు, స్టేట్ కానీ ప్రొవైడ్ చేస్తే దాన్ని స్టేట్ ఎకానమీ అంటారు. అలా కాకుండా ఎక్కడైతే ప్రైవేట్ వాళ్ళు అఫోర్డ్ చేయగలరో అక్కడ ప్రైవేట్ చేసి ఎవరైతే అఫోర్డ్ చేయలేరో వాళ్ళకి గవర్నమెంట్ ప్రొవైడ్ చేయడాన్ని, స్టేట్ని ప్రైవేట్ని మిక్స్ చేసిన దాన్ని మనం ఏమంటామంటే మిక్స్డ్ ఎకానమీ అంటారు. అర్థమైందా? మిక్స్డ్ ఎకానమీ అంటారు. ఓకేనా? అర్థమైందా? వెన్ ఎవర్ ద ప్రైవేట్ షై అవే ఇన్ ప్రొవైడింగ్ ద గూడ్స్ అండ్ సర్వీసెస్, రైస్ గుడ్ ట్రాన్స్పోర్ట్ సర్వీస్, వాళ్ళు లాభాలు రావు కాబట్టి షై అవే అయిపోయారు. దే రెండర్స్ ద గవర్నమెంట్ ఆర్టీసీ అండ్ పీడిఎస్ సిస్టమ్ తోటి సేమ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ వాళ్ళకి ప్రొవైడ్ చేయడమే మిక్స్డ్ ఎకానమీ. సో ఈ విధంగా మనకి స్టేట్ ఎకానమీ ఉంది, మార్కెట్ ఎకానమీ ఉంది. ఈ స్టేట్ అండ్ మార్కెట్ ఎకానమీని రెండు మిక్స్ చేసిందే మనకి మిక్స్డ్ ఎకానమీ. అర్థమైందా మిక్స్డ్ ఎకానమీ ఎట్లా అయిందో? అర్థమైందా? సో బేసికల్లీ when the private shies away, there enters the government and provided the basic goods and services. That's called a mixed economy. బట్ ఈ మిక్స్డ్ ఎకానమీ అనేది ఇప్పుడు యాజ్ ఆఫ్ నో, సే ఫర్ ఎగ్జాంపుల్ ఇండిపెండెన్స్ వచ్చే టైంకి 60% ఆఫ్ ద పీపుల్ అఫోర్డబిలిటీ లేదు, వీళ్ళందరికీ స్టేట్ ప్రొవైడ్ చేసింది. ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్ ప్రొవైడ్ చేసింది. 40% ఆఫ్ ద పీపుల్కి గూడ్స్ అండ్ సర్వీసెస్ ఎవరు ప్రొవైడ్ చేశారు? ప్రైవేట్ ప్రొవైడ్ చేసింది అనుకుందాం. ఇది మిక్స్ స్టేట్ది ప్రైవేట్ది. బట్ మోడర్న్ డే వరల్డ్లో 80% ఆఫ్ ద పీపుల్కి ఎక్కువ పర్చేసింగ్ కెపాసిటీ ఉంది కాబట్టి మన ఇండియాలో వీళ్ళందరికీ ప్రైవేట్ ప్రొవైడ్ చేస్తుంది. అండ్ మిగిలిపోయిన 20% ఆఫ్ ద పీపుల్కి గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది. ఓకేనా? సో అట్ ద టైమ్ ఆఫ్ ఇండిపెండెన్స్ మన ఇండియన్ ఎకానమీ మిక్స్డ్ ఎకానమీ, కానీ ఆ మిక్స్ స్టేట్ ఎక్కువ ఉండింది, ప్రైవేట్ తక్కువ ఉండింది. బట్ 2026లో ఇండియా స్టిల్ మిక్స్డ్ ఎకానమీ, కానీ దాంట్లో ప్రైవేట్ ఎక్కువ ఉంది, ఇప్పుడు స్టేట్ తక్కువ అయిపోయింది అనమాట. సో మిక్స్. అర్థమైందా? స్టేట్ అండ్ మార్కెట్ ఎకానమీ రెండు కలిపితే స్టేట్ అండ్ ప్రైవేట్ అంటే మార్కెట్ ఎకానమీ, ఈ రెండింటిని కలిపితే మిక్స్డ్ ఎకానమీ. కానీ ఇండిపెండెన్స్ అప్పుడు స్టేట్ ఎక్కువ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసింది, ఎందుకంటే ఎక్కువ మంది పూర్ పీపుల్ ఉన్నారు కాబట్టి ఇండిపెండెన్స్ టైంలో. ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం మనకి ల్యాండ్ రిఫార్మ్స్, గ్రీన్ రెవల్యూషన్ అవన్నీ ఇంప్లిమెంట్ చేయడం వల్ల ఫార్మర్స్ ఇన్కమ్ పెరిగింది. ఇండస్ట్రియల్ రెవల్యూషన్, ఐటీ సెక్టార్ బూమ్ అవడం వల్ల నార్మల్ రెస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇన్కమ్ కూడా పెరిగింది. ఒక్కసారి పీపుల్ ఇన్కమ్ పెరిగిన తర్వాత దే కెన్ అఫోర్డ్, ప్రైవేట్ వాళ్ళు వీళ్ళకి ప్రొవైడ్ చేస్తారు. అండ్ అందువల్ల ప్రైవేట్ లెవెల్ ఆఫ్ మిక్స్ పెరిగిపోయింది అండ్ స్టేట్ ప్రొవైడింగ్ ద గూడ్స్ అండ్ సర్వీసెస్ వాళ్ళ మిక్స్ తగ్గిపోయింది. సో అట్ ద టైమ్ ఆఫ్ ఇండిపెండెన్స్ అండ్ నౌ ఇండియా ఈజ్ అ మిక్స్డ్ ఎకానమీ, బట్ దిస్ మిక్స్ ఆఫ్ స్టేట్ and private changed over a period of time with the increase in the capability, purchasing power of the private role in the mixed economy got increased, and now they are providing the basic goods and services to the people. అర్థమైందా? And that's how the mixed economy works. మీకు క్లారిటీ వచ్చిందా ఇప్పుడు? సో ఈ విధమైన కాన్సెప్చువల్ క్లారిటీ కోసం, లైక్ ఇప్పుడు ఎట్లయితే మీరు నేర్చుకున్నారో కాన్సెప్చువల్ క్లారిటీ, మిక్స్డ్ ఎకనామీ ఎలా వర్క్ అయిందని ఎంటైర్ ఎకనామీ సిలబస్ మీరు ఈ విధంగానే నేర్చుకోవడం కోసం సబ్స్క్రైబ్ టు ద క్లాసెస్. మై నేమ్ ఇస్ శర్వణ్ కుమార్, సీనియర్ ఎకనామీ ఫ్యాకల్టీ, ఎక్స్పర్ట్ ఆన్లైన్ క్లాసెస్. ఓకే, థ్యాంక్ యూ అండ్ విల్ మీట్ ఇన్ ద క్లాసెస్.